రాష్ట్రంలోని 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. అధికార తెలుగుదేశం పార్టీ మొత్తం 9 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపగా ప్రతిపక్ష వైకాపా 3 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే వైకాపా అభ్యర్థులను పోటీలో దింపింది. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు పోటీకి దూరంగా ఉన్నారు. మొత్తం 9 స్థానాల్లో కనీసం 5 స్థానాలను తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు మరో 1-2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. రేపటి నామినేషన్ల పరిశీలన తర్వాత ఏకగ్రీవ స్థానాలపై ఒక స్పష్టత వస్తుంది. మార్చి 3న నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు. ఆ తర్వాత ఏకగ్రీవ స్థానాలు ఖరారు కానున్నాయి. అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున దీపక్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కొల్లు రవీంద్ర, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో తెదేపాకు పూర్తిస్థాయి ఆధిక్యం ఉన్నందున ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయమని ఎమ్మెల్సీ అభ్యర్థి దీపక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు చంద్రబాబు గారు మాట నిలుపుకోరని చెప్పి, అది తప్పు అని చెప్పి దీన్ని బట్టి రుజువైంది. సో అధినేత గారు ఎప్పుడు పార్టీలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి న్యాయం చేస్తారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ మరొకసారి మీరు ధైర్యం తెచ్చుకోవాలా, పార్టీకి కష్టపడి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఎటువంటి విభేదాలు లేవు. ఏదన్నా ఉన్నా లోపల మాట్లాడుకుంటారే కానీ పెద్ద విభేదాలు ఏం లేవు. పార్టీలో అందరూ కలిసికట్టుగా ఉండరు. ఇది ఒక సంకేతం అందరికీ.